హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జై కౌశల్ ఆర్మీ. ఫ్రెండ్స్, ఈ సీజన్ మొత్తం మన కౌశల్ అన్న నామినేషన్లో ఉన్నాడు. దానివల్ల మనం చాలా బాధపడుతూనే ఉన్నాం. కానీ నేను ఒక సెకండ్ ఆలోచించా, కౌశల్ అన్న గురించి ఎందుకు బాధపడాలి? కౌశల్ అన్న ప్రతిసారి నామినేషన్లో ఉన్నాడు, మనం ప్రతిసారి ఇంట్లోకి పంపాం. ఇప్పుడు కూడా సీజన్ మొత్తం ఉన్నాడు. సరే, కౌశల్ అన్న ఎట్లాగో సేవ్ చేసిలో ఒకటి పంపుతాం, దానికి బాధపడడం ఎందుకు? మనకు అలవాటు అయిపోయింది కదా కౌశల్ అన్న నామినేషన్స్కి రావడం, మనం సేవ్ చేసి ఇంట్లోకి పంపడం, ఇవి మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అనవసరంగా బాధపడితే ఏమొస్తుంది? ఇలా బాధపడి కొందరు రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు. ఈరోజు ఒక వీడియో చూసా, నేను కౌశల్ అన్న విన్ కాకపోతే చనిపోతా, కౌశల్ అన్న బాధను చూడలేకపోతున్నా, అది ఇది అని చెప్పేసి ఒక వీడియో చూసా. ఎవరైతే అది చేశారో ఇది వినండి. దయచేసి మీరు ఇలాంటి పనులు చేయకండి, ఎందుకంటే కౌశల్ అన్న మీద ప్రేమతోటి మీరు ఇలా అంటున్నారు. కానీ మీరు ఒకటి ఆలోచించట్లేదు, మీరు రాంగ్ డిసిజన్స్ తీసుకోవడం వల్ల కౌశల్ అన్నకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మీ వల్ల కౌశల్ అన్నకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒక అభిమానిగా మీరు ఇది తట్టుకోలేరు. ఏ అభిమాని అయినా వాళ్ళ వల్ల వాళ్ళు అభిమానించే వ్యక్తికి బ్యాడ్ నేమ్ రావాలని ఎవరు కోరుకోరు. కానీ మీరు ఇది చేయడం వల్ల ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. బాగా ఆలోచించండి ఒకసారి. కౌశల్ అన్న ఇప్పుడు నామినేషన్లో ఉన్నాడని చెప్పేసి మనం అందరం బాధపడుతున్నాం. కౌశల్ అన్న నామినేషన్స్లో లేకపోతే మనం రిలాక్స్ అవుతాం. ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరు కౌశల్ అన్నకి ఇబ్బంది పెడతారని చెప్పేసి తలనొప్పితోటి ఎవరికి వేయాలని తెలియక మెంటల్ ఎక్కిపోద్ది మనకే. అదే ఇప్పుడు మన కౌశల్ అన్న నామినేషన్లో ఉన్నాడు కదా, మొత్తం ఓట్లన్నీ కౌశల్ అన్నగా పడతాయి. మన టార్గెట్ మొత్తం మన కౌశల్ అన్ననే. మంచిగా మన ఓట్లన్నీ కౌశల్ అన్నకి వేసి మంచిగా సేవ్ చేసుకుంటాం. మనకు పెద్ద భారం దిగిపోయింది. మన కౌశల్ అన్ననే మన టార్గెట్, మన కౌశల్ అన్ననే సేవ్ చేసుకుంటాం మనం. ఇది ఆలోచించట్లేదు మీరు. అయినా మన కౌశల్ అన్న సీజన్ మొత్తం నామినేషన్ అయిండు, గీత చేసింది అంటున్నాం. కానీ బేసిక్గా గీత చేసినా చేయకపోయినా కూడా మన కౌశల్ అన్నని వేరే హౌస్మేట్స్ ఖచ్చితంగా చేసేవాళ్ళు. మళ్ళీ నామినేషన్ ఎట్లాగూ చేసేవాళ్ళు. మన కౌశల్ అన్నకి మనందరం ఉన్నాక, ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నాక కౌశల్ అన్నకి ఏమవుతుంది? ఎవరు కూడా, ఏ బిగ్ బాస్ కూడా ఎవరు కూడా డేర్ చేయలేరు కౌశల్ అన్నని బయటికి పంపడానికి. ఎందుకంటే బిగ్ బాస్ 2 అంటే ఈ బిగ్ బాస్ 2 అనేది ఈ సీజన్ తోటే కాదు, 3, 4, 5, 6 అని చెప్పేసి సీజన్లు మొత్తం టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. దాని మీద ఎఫెక్ట్ పడుతుందని బిగ్ బాస్ ఆలోచించడా? ఎవరైనా చూస్తూ బిజినెస్ను ఖరాబ్ చేసుకోరు కదా. మనం కరెక్ట్గా ఉన్నంత కాలం కౌశల్ అన్న సేఫ్. అది బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ కూడా రైట్స్ ఉండవు, హక్కు ఉండదు. కౌశల్ అన్న టాప్ పొజిషన్లో ఉంటే కౌశల్ అన్న టచ్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. అది గుర్తుపెట్టుకొని ఓట్లు పర్ఫెక్ట్గా వేసే మార్గాన్ని ఎంచుకొని పర్ఫెక్ట్గా వేయండి ఓట్లు. ఆ రకంగా ఫోకస్ చేయాలి. కానీ నేను కౌశల్ అన్న కోసం చనిపోతా, లేకపోతే ఇంకోటి చేస్తా, ఏదో చేస్తా అని చెప్పేసి రాంగ్ డిసిజన్లు తీసుకోవడం వల్ల కౌశల్ ఆర్మీకి బ్యాడ్ నేమ్, కౌశల్ అన్నకి బ్యాడ్ నేమ్. ఇది అందరూ గమనించాలి. ఒక క్షణం ఆలోచించండి. కౌశల్ అన్న నామినేషన్లు ఉన్నాడు, బాధపడ్డాం. కానీ ఆలోచించండి, నామినేషన్లు ఉంటేంది, లేకపోతేంది? ఎందుకు టెన్షన్? మనం లేవా కౌశల్ అన్న నామినేషన్లో ఉంటే? ఈరోజు ఆ వీడియో చూస్తే దిమ్మ తిరిగిపోయింది నాకు. ఇలాంటి పనులు కూడా ఎందుకు చేస్తున్నారా అని చెప్పేసి. ఇంకా ఆ వీడియో యూట్యూబ్లో పెడితే దాన్ని లైక్స్ కోసమో తెలియదు, మరి సబ్స్క్రైబర్స్ కోసం తెలియదు, దేనికోసమో తెలియదు, స్ప్రెడ్ చేయడం. మళ్ళీ ఒక క్షణం గ్రూప్స్లలో కానీ ఎక్కడైనా కానీ ఒక వీడియో స్ప్రెడ్ చేసేటప్పుడు కనీసం చూసుకొని స్ప్రెడ్ చేయాలని తెలియదా? స్ప్రెడ్ చేసుకొని దానివల్ల ఏమొస్తుంది? అట్లా స్ప్రెడ్ చేస్తే గ్రూప్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఖరాబ్ అవుతారు. మేము కూడా అలానే చేస్తామని. ఒక గ్రూప్లో 250 మంది ఉంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కరిలా ఉంటుంది. అప్పుడు ఎవరికి నష్టం? కౌశల్ అన్నకే నష్టం, కౌశల్ ఆర్మీకి నష్టం. ఒక నిండు ప్రాణం పోతుంది. ఇది ఆలోచించాలి అందరూ. ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసేటప్పుడైనా, ఒక వీడియో వచ్చినప్పుడైనా ఇది పెట్టొచ్చా పెట్టొద్దా, పంపొద్దా గ్రూపులకి అని చెప్పేసి. ఈరోజు నేను ఒక వీడియో చూస్తే నాకు నిజంగా దిమ్మ తిరిగిపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నారని. ఇలా చేయడం కరెక్ట్ కాదు. దమ్ము మన కౌశల్ అన్నకు అభిమానం, మనం అభిమానులు ఎందుకైనా
ఆయన సిన్సియారిటీ, ఆయన గొప్పతనం, దేనికైనా ఎదురెళ్తాడు. ఒక టార్గెట్ ఫిక్స్ అయితే అది సాధించే వరకు వదిలిపెట్టాడు కౌశల్ అన్న. మరి మనం ఎందుకు ఆయనను అభిమానించే వ్యక్తులమై ఉండి మనం ఎందుకు ఇలా తయారవుతున్నాం? కౌశల్ అన్న అక్కడ ఇట్లా ఇబ్బందిలో ఉన్నాడు అనగానే మనం ఎందుకు ఇట్లా మొత్తం నీరు గారిపోయి బాధపడడం? మనం కూడా ఎదురెళ్ళాలి. కౌశల్ అన్నకు మేము ఉన్నామని చాటి చెప్పాలి అందరికీ. ధైర్యంగా ఉండి మనం కౌశల్ అన్నని టాప్ పొజిషన్లో ఉంచే ప్రయత్నం చేయాలి. అంతేగాని మనమే డీలా అయిపోయి మనమే కింద పడిపోతే కౌశల్ అన్నని ఎవరు కాపాడుతారు? ఇది ఆలోచించాలి ఒకసారి. అలాంటి పనులు చేయకండి మీరందరూ. ఎవరైనా ఒకటే ఆలోచించండి, మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నది. ఆ ఆయుధాన్ని కౌశల్ అన్నకు ఓట్లేయండి, సరిపోద్ది. మన కౌశల్ అన్నని మనం గెలిపించుకుందాం. అంతేగాని ఇలాంటి పనులు చేయకండి మీరు దయచేసి. జై కౌశల్ ఆర్మీ.